బాదం హల్వా. ఓకే, సో బాదం హల్వా అనమాట. సో స్వీట్. సో ఒకటి వచ్చేసి రోటీ, ఇంకోటి దానికి కాంబినేషన్ స్వీట్ అనమాట. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిల్క్, రవ్వ, బ్రౌన్ షుగర్, అలాగే మనకి బాదాం మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. బాదంని మనం ఆల్రెడీ నానబెట్టేసి పీల్ అవుట్ చేసామన్నమాట. ఆ స్కిన్ ని తీసేసి 4 hours సరిపోతుందా? 4 to 6 hours సరిపోతుంది. మనకి ఈజీగా పీల్ అవుట్ అయిపోతుంది. హోల్ ఓవర్ నైట్ చేసినా కానీ అది మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్. సో ఇందులో బాదం, అలాగే కొన్ని పాలు వేసి బాదం పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే సో మనకు పేస్ట్ అయితే వచ్చేసింది కదా, ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు కొంచెం నెయ్యి. సో కొంచెం నెయ్యి, ఇప్పుడు ఇందులో సుజీ రవ్వ వేసుకుంటున్నాం కొంచెం. ఓకే, సో ఫస్ట్ రవ్వని మనం వేపించుకుంటామా? ఎస్, అవును. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న బాదం కూడా వేసేద్దాం. బాదం ఇంకా పాలు మిక్సీ పట్టింది. సో చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోనే పాలు వేసుకుందాం. నెక్స్ట్ బాదం పౌడర్ కూడా. ఓకే, ఇప్పుడు అందులోనే మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. అలాగే బ్రౌన్ షుగర్, సో కొన్ని మిల్క్ వేద్దాము. షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకొన్ని మిల్క్ వేసేద్దాం. Okay. అలా మిల్క్ కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే అది ఇంకా టేస్టీగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్లీ దాన్ని కొంచెం అది బాగా సోక్ అవ్వాలి. ఓకే, కొంచెం నెయ్యి వేసి నేను గ్రీజ్ చేసుకుంటున్నాను బౌల్ని. ఓకే, ఇప్పుడు ఇందులో మనం హల్వా పెట్టేసుకుందాం. ఓకే,
ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో పెట్టేసుకుందాం. దీని మీద కొంచెం గ్రేటెడ్ బాదం కూడా పెట్టుకుందాం. ఓకే అమూల్య, బాదం హల్వా రెడీ అయిపోయింది. ఓకే, బాదం హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బాదం హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బాదం పప్పులు 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, బాదం పొడి కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1 కప్పు. బాదం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బాదం పాలు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో రవ్వ, యాలకుల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్, పాలు, బాదం పొడి, బ్రౌన్ షుగర్, పాలు పోసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి నెయ్యి రాసి రెడీ చేసుకున్న హల్వా అందులో వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి తరిగిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే బాదం హల్వా రెడీ.